హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.1 అనేది కంప్లీట్ చేశాము. చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను. యూ కెన్ వాచ్ దట్ వీడియో. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.2 చూద్దాము. ఎక్సర్సైజ్ 1.2లో మీరు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే టోటలీ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ థర్డ్ ప్రాబ్లంలో అగైన్ 3 మోర్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా థర్డ్ ప్రాబ్లం అనేది యూ కెన్ డూ బై యువర్ ఓన్. సో ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం ఏమిచ్చారు? ప్రూవ్ దట్ √5 is irrational. ప్రూవ్ దట్ √5 is irrational. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. సో ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి అంటే ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఇర్రేషనల్ నెంబర్ ఏంటి? విచ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ మీన్స్ ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఆర్ a/b వేర్ b ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం సొల్యూషన్లో ఏం రాస్తామంటే ఫస్ట్ ఈ √5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నాడు. √5ని రేషనల్ అని చెప్పి అనుకుంటాం. సో లెట్ us assume to the contrary that √5 is a రేషనల్ నెంబర్. సో మనం ఏమనుకుంటున్నాం? √5 రేషనల్ నెంబర్ అని అనుకుంటున్నాం. సో √5 రేషనల్ నెంబర్ కాదు అని మనం ప్రూవ్ చేసామంటే ఆటోమేటిక్గా అది √5 అనేది ఇర్రేషనల్ అవుతుంది. సో √5 రేషనల్ నెంబర్ అనుకున్నాం. సో √5 కెన్ బి రిటర్న్ యాజ్ a/b. సో √5 is equals to a/b వేర్ a, b బిలాంగ్స్ టు z. z అంటే ఇంటీజర్స్, అంటే ఏ కానీ బి కానీ ఇంటీజర్స్ అయి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం బి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. బి ఏదైతే ఉందో ఈ డినామినేటర్ 0 కాదు. అండ్ బోత్ ఏ, బి ఆర్ కోప్రైమ్స్. సో మీకు కోప్రైమ్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. కోప్రైమ్స్ అంటే ఏకి బికి కామన్గా వేరే ఏ ఫ్యాక్టర్స్ కూడా ఉండకూడదు, కేవలం 1 మాత్రమే ఫ్యాక్టర్గా ఉండాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 15/25 ఉంది అనుకోండి. 15కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్, 5 టేబుల్ అండ్ 15 టేబుల్. 25 కూడా 1 టేబుల్, 5 టేబుల్ అండ్ 25 టేబుల్. రెండిట్లో 1 ఒక్కటే కామన్ ఫ్యాక్టర్గా ఉందా? కాదు. 5 కూడా కామన్ ఫ్యాక్టర్గా ఉంది. సో దిస్ కెనాట్ బి ఏ కోప్రైమ్ నెంబర్స్. ఈ 15, 25 అనేది కోప్రైమ్ నెంబర్స్ అవ్వలేవు. సో 15/25 ఇస్ నాట్ ఏ కోప్రైమ్. సో అదే 5 టేబుల్లో 5 3s are 5 5s are. సో 3/5 రాసాము అనుకోండి, దిస్ 3/5 దీస్ ఆర్ కాల్డ్ యాజ్ కోప్రైమ్ నెంబర్స్. సో a/b బోత్ కోప్రైమ్ నెంబర్స్, అట్ ద సేమ్ టైమ్ దే బిలాంగ్స్ టు ఇంటీజర్స్. b ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది చూసాం. నౌ వాట్ వీ విల్ డూ? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీకు కోప్రైమ్ అనేది అర్థం అవడం కోసం చెప్పాను. ఒకవేళ అర్థం కానట్లయితే వీడియో బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పైనుండే ఈక్వేషన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లు కూడా LHS సైడు RHS సైడు రెండు సైడ్లు కూడా స్క్వేరింగ్ అనేది చేస్తాం. √5 స్క్వేర్ అంటే ఏంటి? √5 ఇంటూ √5 దట్ ఈస్ 5. అండ్ a/b హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు? a²/b². సో క్రాస్ మల్టిప్లికేషన్లో మీరు చూసినట్లయితే 5b² ఈజ్ ఈక్వల్స్ టు a², b² ఈజ్ ఈక్వల్స్ టు a²/5. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? 5 డివైడ్స్ a². 5 a²ని డివైడ్ చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇట్ మీన్స్ 5 ఆల్సో డివైడ్స్ ఏ, అంతే కదా. 5 a²ని ఇప్పుడు a² అంటే సపోజు 25 తీసుకోండి. 25ని 5 డివైడ్ చేస్తుంది అంటే 5² 25ని డివైడ్ చేస్తుంది కదా, 5 5s are. సో
5ని కూడా 5 అనేది డివైడ్ చేస్తుంది. సో ఇట్ మీన్స్ 5 ఆల్సో డివైడ్స్ ఏ. సో వాట్ వీ కెన్ రైట్, ఏ బై 5 ఈజ్ ఏ కాన్స్టెంట్. ఏ బై 5 ఈజ్ ఏ కాన్స్టెంట్. సి అనేది ఏంటిది, సి ఈజ్ ఏ కాన్స్టెంట్. సిని ఒక కాన్స్టెంట్గా అనుకుంటాం. సో ఏ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5c. సో అగైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5c. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ ఈక్వల్స్ టు 5c కదా. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5c హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25c స్క్వేర్. సో ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అని చెప్పి అనుకోండి. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ఒకవేళ అయితే సో ఆటోమేటిక్గా ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అయింది అంటే ఆటోమేటిక్గా ఏ స్క్వేర్ ఏమవుతుంది, దిస్ కెన్ ఆల్సో బి రిటర్న్. దీన్ని మనం బి స్క్వేర్ ఫామ్లోకి రాయాలి. 5b స్క్వేర్, 5b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25c స్క్వేర్. సో ఈ 5ని b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25c స్క్వేర్ బై 5, 5 1s are and 5 5s are. b square is equals to 5c square. So that means c square is equals to b square by 5. So 5 divides b square, which means 5 also divides b. ఇప్పుడు ఇందాక నేను మీకు ఏం చెప్పాను, కోప్రైమ్ అవ్వాలి. కోప్రైమ్ అవ్వాలంటే 1 మాత్రమే ఫ్యాక్టర్గా ఉండాలి. కానీ ఇక్కడ 5 ఒక ఫ్యాక్టర్గా, ఏని 5 డివిజన్ చేస్తుంది, బిని కూడా 5 డివిజన్ చేస్తుంది. అంటే ఈ పైనుండే ఏ బై బిలో ఏని 5 డివిజన్ చేస్తుంది. ఇక్కడ మనం ప్రూవ్ చేసాము ఇక్కడ. అండ్ బిని కూడా 5 డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మన అజంప్షన్, అవర్ అజంప్షన్ యాజ్ కోప్రైమ్, మనం ఏమనుకున్నాం, ఏ బై బి కోప్రైమ్ అనుకున్నాం. అవర్ అజంప్షన్ యాజ్ కోప్రైమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ రాంగ్. బికాస్ ఎందుకు, 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఫర్ బోత్ ఏ అండ్ బి. ఏకి బికి రెండిటికి 5 టేబుల్లో పోతుంది అనే కదా అర్థం. సో 5 టేబుల్లో బి క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ కాకూడదు ఏ బై బి, కానీ క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి వాటిల్ని మనం కోప్రైమ్ అని చెప్పి అనలేము. అది కోప్రైమ్ కాదు అని అంటే, కోప్రైమ్ కాదు అంటే అది రేషనల్ నెంబర్ అవ్వదు కదా. సో వీ కెన్ సే √5 ఈజ్ ఎ ఇర్రేషనల్ నెంబర్. మన అజంప్షన్ రేషనల్ నెంబర్ అనే అజంప్షన్ రాంగ్ అయింది. ఎందుకు, ఇవి కోప్రైమ్ కాదు కాబట్టి అది రేషనల్ నెంబర్ కాదు. రేషనల్ నెంబర్ కాకపోతే ఆటోమేటిక్గా అది ఏమవుద్ది, ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రాబ్లం. ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ప్రాబ్లం నౌ వీ విల్ డూ ద సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ irrational. So prove that 3 + 2√5 is irrational. So prove that 3 + 2√5 is irrational అన్నప్పుడు సేమ్ ఇందాకల ప్రాబ్లం లాగానే మీరు ఏం చేయాలి, let us assume that 3 + 2√5 is a రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ అని చెప్పి మనం అనుకుంటాం. సో ఆటోమేటిక్గా 3 + 2√5 is equals to a by b, where a comma b belongs to z, that means integers, and b is not is equals to 0 and a comma b are coprimes. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం చేంజ్ చేద్దాం. సో 3 + 2√5 కదా. సో 2√5 ఒక్కటే ఇటు ఉంచి ఏ బై బి ఇక్కడ 3 ఎడిషన్ అవుతుంది కాబట్టి ఇటు వెళ్తే
మైనస్ అవుతుంది. సో 2√5 ఈజ్ ఈక్వల్స్ టు బి ఏ మైనస్ 3b, a మైనస్ 3b బై b. ఇక్కడ ఈ 2ని కూడా మనం ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది కదా, ఇటు వెళ్తే డివిజన్ అంటే ఆటోమేటిక్గా కింద వెళ్ళిపోద్ది. √5 ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ 3b బై 2b. ఇక్కడ సిన్స్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్, a అండ్ b ఏమనుకున్నాం మనం, ఇంటీజర్స్ అనుకున్నాం. సో ఇంటీజర్స్ అంటే దెన్ we also get a minus 3b by 2b is rational. ఇది రేషనల్ అంటే ఇది ఏబి ఇంటీజర్స్ కాబట్టి ఇదంతా రేషనల్ అవుతుంది. సో ఇది రేషనల్ అంటే దాని అర్థం ఏంటి, ఇది ఈజ్ ఈక్వల్స్ టు కదా. సో √5 ఈజ్ రేషనల్. కానీ √5 రేషనలా కాదు. సో బట్ దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్. మనం ఏదైతే అనుకున్నామో అది రాంగ్. ఎందుకంటే √5 రేషనల్ కాదు కదా, √5 ఇర్రేషనల్ నెంబర్. సో ఈ వచ్చేది కూడా ఆటోమేటిక్గా ఇర్రేషనల్ నెంబరే. సో బట్ దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ అజంప్షన్. మన అజంప్షన్ అనేది రాంగ్ అయింది బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. మనం రాంగ్గా అజ్యూమ్ చేసాము. సో మనం ఏం చేయొచ్చు, we can conclude that 3 plus 2√5 is a irrational number అని చెప్పి మనం కంక్లూడ్ చేయొచ్చు. సో దీంట్లో పెద్ద మీకు కష్టంగా అయితే ఏమి ఉండదు. ఈ జస్ట్ ఈ నెంబర్స్ని మీరు ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నారంటే ఈజీ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఎంతన్నా ఇవ్వనివ్వండి, ఈ ఎల్హెచ్ఎస్ సైడు మొత్తాన్ని మీరు రైట్ హ్యాండ్ సైడ్ పంపించేయాలి. ఏదైతే ఇర్రేషనల్ నెంబర్ రూట్గా ఉందో దాన్ని ఒక్కదాన్ని ఒక పక్కకు ఉంచుకోవాలి. సో ఇది రేషనల్ అని చెప్పి ఇక్కడ ఇది ఇంటీజర్ అని చెప్పి మనం రాసుకున్నాం. సో ఇది రేషనల్ a/b ఫామ్లో ఉంది కాబట్టి. కానీ ఇది √5 ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఇర్రేషనల్ అవ్వుద్ది. సో మనం దాన్ని బట్టి రాసేయచ్చు ఫైనల్గా మన కాంట్రడిక్షన్ రాంగ్, దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి మనం డైరెక్ట్గా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో సో థర్డ్ ప్రాబ్లంలో ఫస్ట్ చూసినట్లయితే 1/√2 అనేది ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. మొత్తం సో ద నెక్స్ట్ ప్రాబ్లం మన ఎక్సైజ్లో ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. వీటిల్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 1/√2. ఈ 1/√2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. 1/√2 ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ మనం ఇది రేషనల్ నెంబర్ అని అనుకోవాలి. సో let us assume that 1/√2 is a rational number. 1/√2 రేషనల్ నెంబర్ అని చెప్పి మనం అనుకోవాలి. సో 1/√2 రేషనల్ నెంబర్ అయితే 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. బ్రాకెట్స్లో ఏం రాసుకోవాలి, a, b belongs to z. ఇది belongs to సింబల్, a, b belongs to z and b is not is equals to 0 as well as a, b are co-primes. సో ఆటోమేటిక్గా 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. దీన్ని √2/1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, b/a. సిన్స్ a, b ఆర్ ఇంటిజర్స్, b/a ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో మనం ఇది రేషనల్ నెంబరే కదా, ఇది రేషనల్ నెంబర్ అయితే √2 కూడా ఏమవుద్ది, సో √2 ఈజ్ రేషనల్. కానీ √2 రేషనలా కాదు, బట్ దిస్ కాంట్రడిక్ట్స్, ఇది మన అజంప్షన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ irrational. √2 is irrational. So this contradiction has arisen because of our wrong assumption. మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని, 1/√2 అనేది రేషనల్ నెంబర్ అని చెప్పి మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకున్నాం. కాబట్టి మనం ఏమని కంక్లూడ్ చేయొచ్చు,
So we can conclude that 1/√2 is irrational number. మీకు ఈ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా ఈ పార్ట్ ఎక్కువగా రాయవలసింది ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్గా చూడండి, ఏ బి ఇంటీజర్స్ కదా. సో B/A కూడా ఇంటీజర్స్ అన్నప్పుడు ఇది రేషనల్ నెంబర్ కదా. ఇది రేషనల్ నెంబర్ అయితే = పెట్టాము. అప్పుడు √2 కూడా రేషనల్ నెంబరా? కాదు కదా. √2 రేషనల్ అవ్వద్దా? √2 రేషనల్ కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం √2 ఈజ్ ఇర్రేషనల్ అని, అదొక ఫ్యాక్ట్. సో √2 రేషనల్ కాదు అన్నప్పుడు ఈ B/A ఇది ఏదైతే ఉందో ఇది కూడా రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ అనేదే మనం డీటెయిల్డ్గా రాయడం జరిగింది. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ థర్డ్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం విషయానికి వచ్చేస్తే 7√5. ఈ 7√5 అన్న ప్రాబ్లం కూడా మనం చూద్దాం. 7√5. సో మనం ఫస్ట్ ఏమనుకోవాలి, లెట్ us assume that 7√5 is a రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ అని మనం అనుకోవాలి. సో 7√5 కెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు A/B. దీంట్లో A, B బిలాంగ్స్ టు ఇంటీజర్స్, B ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, A, B ఆర్ co-primes. So 7√5 is equals to A/B. ఇప్పుడు మనం ఇటు సైడ్ ఓన్లీ ఇర్రేషనల్ నెంబర్ని మాత్రమే ఉంచుకోవాలి, √5ని మాత్రమే ఉంచుకోవాలి. మీరు దీన్ని ఆ పక్కకు పంపించేయాలి. 7కి √5కి ఏమవుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఇది కిందకి ఇటు వెళ్ళినప్పుడు డివిజన్ జరుగుద్ది. సో A/7B. మనం ఏమనుకున్నాం, సిన్స్ A, B are integers. A, B integers kada. So we get A/7B is rational number. ఇవి రెండు A, B ఇంటిజర్స్ అయితే A/7B ఏమవుద్ది, రేషనల్ నెంబర్ అవుద్ది. సో ఇది రేషనల్ నెంబర్ అయితే √5 కూడా రేషనల్ నెంబరే కదా ఈ లెక్క ప్రకారం. కానీ √5 రేషనల్ నెంబరా? కాదు. బట్ దిస్ కాంట్రడిక్ట్స్, ఇది కాంట్రడిక్ట్ చేస్తుంది. దేన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది, ఒక ఫ్యాక్ట్ని కాంట్రడిక్ట్ చేస్తుంది. ఏం ఫ్యాక్ట్ అది, √5 ఈజ్ ఇర్రేషనల్. √5 ఒక ఇర్రేషనల్ నెంబర్ కదా. ఈ √5 ఇర్రేషనల్ నెంబర్ అని మనకు ఫ్యాక్ట్ ఉంది. కానీ ఇక్కడ మనం ఏం రాసాం, √5 ఈజ్ రేషనల్ అని రాసాం. √5 రేషనల్ కాదు, బికాజ్ అది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో మన కాంట్రడిక్షన్, దిస్ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. మనం తప్పుగా అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని, 7√5 ఈజ్ రేషనల్ అని చెప్పి. సో వాట్ వీ కెన్ సే, సో 7√5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ ప్రాబ్లం కంపల్సరీ మీకు 1 ఆఫ్ ద 4 మార్క్స్ ప్రాబ్లంగా కానీ 8 మార్క్స్ ప్రాబ్లంగా కానీ ఈ 1.2లో ఉండే ప్రాబ్లమ్స్లో మీకు డెఫినెట్లీ ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. దీంట్లో అంత కష్టమేం లేదు. ఒకవేళ మీకు కష్టం అనిపించినా కూడా నేర్చుకోక తప్పదు. 8 మార్క్స్కో 4 మార్క్స్కో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఆల్రెడీ దీంట్లో ఫస్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్, ఈ మోడల్లోనే √2 ఈజ్ ఇర్రేషనల్ అడిగినా, √3 ఈజ్ ఇర్రేషనల్ అన్నా, √7 అన్నా, √11 అన్నా సేమ్ మోడల్లోనే చేస్తాం అన్నమాట. సో ఇంకా మనకి ఈ థర్డ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లం ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఆ థర్డ్ ప్రాబ్లం ఒక్కటి చేసేస్తే అవర్ ఎక్సర్సైజ్ గెట్స్ కంప్లీటెడ్. సో ఈ థర్డ్ ప్రాబ్లం ఏంటి, 6 + √2. మనం ఫస్ట్ ఏమనుకోవాలి, లెటస్ assume that 6 + √2 is a రేషనల్ నెంబర్. దీన్ని ఇచ్చిన దాన్ని రేషనల్ నెంబర్ అని చెప్పి అనుకుంటాం. సో 6 + √2 కెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు A/B. ఈ బ్రాకెట్స్లో కంపల్సరీ రాయాలి, వేర్ A, B బిలాంగ్స్ టు Z, దట్ ఈస్ ఇంటిజర్స్, అండ్ B ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, A, B ఆర్ co-primes. Next 6 + √2 is equals to A/B.
సో ఇక్కడ √2 ఒక్కదాన్నే ఉంచాలి. సో √2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. ఇక్కడ 6 ఏమవుతుంది ప్లస్, సో ఇటు వెళ్తే ఏమవుద్ది మైనస్. సో √2 ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ 6b. సో ఇఫ్ మనం యాజ్ a, b ఆర్ ఇంటిజర్స్, a, b ఇంటిజర్స్ కదా, సో a మైనస్ 6b/b ఈజ్ ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. మధ్యలో ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ఉంది కదా, ఇది రేషనల్ నెంబర్ అయితే ఇదేమవుద్ది, ఇది కూడా రేషనల్ నెంబరే అవుతుంది. సో √2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కానీ √2 రేషనల్ నెంబరా కాదు కదా, ఎందుకు ఆల్రెడీ ఒక ఫ్యాక్ట్ ఉంది. ఏం ఫ్యాక్ట్? √2 ఇర్రేషనల్ అని. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ ఫ్యాక్ట్. ఏమని? √2 ఈజ్ ఇర్రేషనల్ అని ఆల్రెడీ ఫ్యాక్ట్ ఉంది, కానీ దీన్ని ఇక్కడ √2 రేషనల్ అని చెప్పి రాసాం. సో ఇది √2 రేషనల్ కాదు అంటే ఇది కూడా రేషనల్ కాదు, ఇది రేషనల్ కాదు, ఇది రేషనల్ కాదంటే ఫైనల్గా ఇది కూడా రేషనల్ కానట్టే, ఇది ఇర్రేషనల్ నెంబర్. సో దిస్ కాంట్రడిక్ట్స్ అవర్ ఫ్యాక్ట్ √2 ఈజ్ ఇర్రేషనల్. దిస్ కాంట్రడిక్షన్ ఇది ఎందుకు అరైజ్ అయింది? దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ arisen because of our false assumption, wrong assumption. రాంగ్గా అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని? 6 + √2 ఈజ్ రేషనల్ అని మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకున్నాం. సో అందుకని మనకి ఇలా వచ్చింది. సో దేర్ ఫోర్ వీ కెన్ రైట్ 6 + √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇక్కడతో మీకు మీ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ 1.1 అండ్ ఎక్సర్సైజ్ 1.2. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి, సో దట్ వీ కెన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.